వాక్యం చెప్పడం అంటే లేఖనం ఏం చెప్తుందో లేఖనాన్ని మాట్లాడనివ్వాలి. లేఖనాన్ని మాట్లాడనివ్వాలి. ఆ లేఖనానికి మన గొంతివ్వాలి. ఆ లేఖనం ఎంత దూరం వెళ్తదో, ఎంత దూరం వెళ్లి క్రీస్తు శిలువ దగ్గర ఆగుతుందో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. పాత నిబంధన నీడలో నుంచి క్రొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిజమైన ముఖాన్ని, ఆయన రూపాన్ని చూపించగలగాలి. అది వాక్యాన్ని వివరించడం అంటే. వాక్యానికి మనం ఒకటి కలపకూడదు. వాక్యంలో నుంచి ఒకదాన్ని మనం తీసివేయకూడదు. వాక్యాన్ని కలపకూడదు మన అభిప్రాయాన్ని. వాక్యంలో నుంచి ఒకదాన్ని తీసివేయకూడదు. అలా చెప్పేదాన్ని వాక్యాన్ని వాక్యంగా చెప్పేదాన్ని ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఎవరు ఏమైపోయినా పర్లేదు. ఏం జరిగినా పర్లేదు. బైబిల్‌లో ఇలా ఉంది అంతే. అలా చెప్పడమే వాక్యం అంటే. అలాంటి స్థితి క్రైస్తవ్యంలో నాకెక్కడ కనిపించలేదు. ఏదో వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఏదో ఒక టాపిక్ తీసుకోవడం, 4 సబ్ హెడ్డింగ్ పెట్టుకోవడం, 4 జోకులు వేసుకోవడం, ఏదో 2, 3 కథలు చెప్పేసి అలా మొత్తానికి ఒక గంట, గంటన్నర ప్రసంగం అయిపోయింది. అలా ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలోనికి మొట్టమొదటిసారి జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేటువంటి మన ఛానల్ నుంచి వాక్యం అంటే ఇది అంటూ ప్రపంచానికి వెళ్ళేటప్పటికి ఒక్కసారిగా ఉలికి పడడం ప్రారంభమయ్యారు. ఎవరైతే మన ప్రసంగాలు వింటారో, ఏంటి వ్యక్తి కొత్తగా చెప్తున్నాడు, వింతగా చెప్తున్నాడు, మాకు వ్యతిరేకంగా చెప్తున్నాడు అనేటట్టుగా అనుకున్నారు. ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు చాలా ఇబ్బంది పడిపోయారో, అలా ఇబ్బంది పడటం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పేర్లతో, వాళ్ళ వాళ్ళ సొంత సిద్ధాంతాలతో, సొంత పైత్యాన్ని కుమ్మరిస్తూ దాన్ని వాక్యం అంటూ, అదే సంఘం అనుకుంటూ సామ్రాజ్య స్థాపన చేస్తున్నటువంటి వాళ్ళకి నిజంగా వాక్యం సమాజంలోకి వెళ్ళడం అన్నది మింగుడు పడలేదు. పచ్చి వలకాయ గొంతులు పడినట్టుగా అయింది. కాబట్టి వీళ్ళందరూ కలిసి జాన్ పాల్ అనే వ్యక్తి దుర్బోధకుడు. జాన్ పాల్‌తో సంఘానికి చాలా ప్రమాదం ఉంది అనేటట్టుగా తప్పుడు ప్రచారాలను చేయడం ప్రారంభించారు. ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను. మీరు వ్యతిరేకిస్తున్నది జాన్ పాల్ అనే ఒక వ్యక్తిని కాదు. నాదేముండది ఈరోజు ఉంటాను, రేపు ఉండను. నేను సాధారణమైన మనిషిని. కానీ నాకు ఈ తలాంతునిచ్చి, ఈ వాక్యాన్నిచ్చి, వాక్యం మాత్రమే ప్రకటించబడాలి. సోలా స్క్రిప్టురా, సోలా స్క్రిప్టురా. స్క్రిప్చర్స్ అలోన్. వాక్యం మాత్రమే అనేటువంటి ఈ ప్రేరేపణ ఇచ్చింది దేవుడు. నాకై నేను తెచ్చుకున్నది కాదిది. కాబట్టి మీకేదైనా నాతో ప్రాబ్లమ్ ఉంటే నాతో ఫైట్ చేయొచ్చు. నన్ను మీరు ఎదిరించొచ్చు. కానీ నా మీద ఉన్న ద్వేషాన్ని నేను ప్రకటిస్తున్న వాక్యం మీద చూపించేటువంటి ప్రయత్నం, లేదా నేను ప్రకటించే వాక్యాన్ని చెడ్డగా సమాజంలో చూపించాలి అనేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తే గనుక భద్రం సుమి. మీరు దేవుని వాక్యానికి ఎదురు తగులుతున్నారేమో, దేవుని వాక్యాన్ని ఎదిరిస్తున్నారేమో, అది మీకు మంచిది కాదు. చరిత్రహీనులవుతారు. నాతో నాతో విభేదం పెట్టుకుంటే మ్యాటర్ ఏం కాదది. నేను మనిషినే. కానీ వాక్యముతో నన్ను బట్టి వాక్యం మీద విభేదాన్ని పెట్టుకుంటే మంచిది కాదు మీకది. దేవుని దృష్టిలో మంచిది కాదు అని